అందరికీ నమస్కారం. మీలో చాలామంది కుక్కలను చాలా ప్రేమగా చూస్తారు. ఇంకొంతమంది కుక్కలను చాలా నీచంగా చూస్తారు. కారణం ఆ కుక్క ప్రవర్తించే విధానం. పెంపుడు కుక్కలు అన్నప్పుడు వాటితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయంటే పిల్లలు కూడా అవసరం మా కుక్కలు జరగనట్టుకుంటారు కొంతమంది. ఇక ఆ కుక్కలు పెంచుకునే వాళ్ళు కూడా వీధి కుక్కను చేస్తే చిచ్చి అని అంటాడు. కారణం వీధి కుక్క ఇది మా కుక్కలాగా ఉండదని కొంతమంది. లేదు వీధి కుక్క మా ఇంట్లో కుక్క రెండు ఒకటే, కాకపోతే మేము పెంచుకోవట్లేదు అని దాన్ని ప్రేమగా ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది కుక్కలంటే చిరాకు పడుతుంటారు, విసుగుంచుకుంటారు. ఇదంతా చెప్తానన్నా, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా జాగిలం అంటారు, స్నైపర్ డాగ్స్ అంటారు. అసలు అవండి కోడి పందెంలో కోడి పుంజు ఎలాగైతే చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండిద్దో, కత్తులు తెగినా కానీ దాని బాడీ అంతా, ఈ స్నైపర్ డాగ్స్ కూడా ఆల్మోస్ట్ అలాగేనండి. తోటలు దిగినా కానీ వాటికి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తాయి. కిష్వారా జిల్లా, కిష్వారా ప్రాంతం మన ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నియర్ బై ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో కీలకమైన ప్రాంతం. అక్కడ జైషా మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నారు సమాచారం వచ్చింది. టైసన్ ఈ కుక్క పేరు. సో దాన్ని తీసుకుని వెళ్ళారు. స్నైపర్ డాగ్స్ ఏం చేస్తారు, ముందు వీటిని పంపిస్తారు. అవి వెళ్ళి అక్కడ ఉన్నారా లేదా అని చెప్పి దాని దగ్గర కదలికలు ఇచ్చింది. అది మొత్తం అసలు అద్భుత ట్రైనింగ్ ఉంటుంది వాటికి అయితే. అసలు అది చెప్పేదాన్ని బట్టి వీళ్ళు మూవ్ అవుతారు, వెనకాల ఉన్నారు. అదిలో సైకిల్ చేసేసింది. ఇంతలో బుల్లెట్ కాలికి తగిలింది. అయినా సరే వెనకాడికి వెళ్ళింది, అలాగే వెళ్ళింది. ఇక అప్పుడు మన సైన్యం ముగ్గురు లేపు అవతలేశారు టెర్రరిస్టులు. ఈరోజు యావత్ దేశం ఆ స్నైపర్ డాగ్ను చూసి సభాష్ అంటూ ఉంది. ఆ కుక్క బాగానే ఉంది. ఇమీడియట్గా హెలికాప్టర్ తీసుకుని వెళ్ళారు ఆసుపత్రి. తెలుసా మీకు? హెలికాప్టర్ ఇమీడియట్గా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఈక్వల్ టు సైనికుడే కదా. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ అది ఏ ప్రాణి అయినా మానవాళికి మేలు చేసేటట్టయితేనే దానిని మనం గౌరవించాలి, దానిని మనం కాపాడాలి. మానవాళికి ముప్పు అన్నప్పుడు దాన్ని పెంచుకోవద్దు, దాన్ని మన దగ్గరకు రానియవద్దు. అది పిచ్చి కుక్క అయినా, వీధి కుక్క అయినా, క్రూర మృగమైనా, ఏదైనా కానీ. అంతిమంగా మరలా చెప్తున్నాను, ఏ ప్రాణిని కూడా మనం ఈ భూమి మీద లేకుండా చేయడానికి హక్కు లేదు. కానీ మానవాళికి ముప్పు ఉందంటే దానిని మనం తుదముట్టించక తప్పదు. బట్ కోర్ట్ రూల్స్ ఉంటాయి, దాని తగ్గట్టు ఫాలో అవుదాం. ఇక్కడైతే స్నైపర్ డాగ్ టైసన్ సింప్లెస్ట్ సూపర్. తోట దిగినా కానీ వెనక తగ్గల, దూసుకెళ్ళింది అలాగే ముందుకి. వెనకాలకి మొత్తం లీడ్ ఇచ్చింది, లేపు అవతల పడేసారు టెర్రరిస్టులు అయితే.